పడిపోయినాడు, ఆసుపత్రికి తరలించలేదు. అదే పోలీసు వాళ్ళంతా ఇంకా ఆపక్క చూస్తున్నారు సార్. ఇవ్వలేదు, తరలించే అవకాశం కూడా ఇవ్వలేదు. మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మమ్మల్ని అడ్డుకుంటున్నారు, అవకాశం కూడా ఇవ్వలేదు మాకు. మొత్తం మీద బ్యాలెట్లు ఎత్తుకో ఆడ ఇవ్వండి అన్న దగ్గర బ్యాలెట్లు ఎక్కువడానికే చూస్తున్నారు అని చెప్పి ఇవన్నీ మమ్మల్ని అడ్డుకొని బ్యాలెట్లు ఎత్తుకోవడానికి 100% ట్రై చేస్తున్నారు వాళ్ళు. తిరుపతి ఓడిపోతామని భయము, చంద్రగిరి ఓడిపోతామని భయము, నగిరి ఓడిపోతామని భయము, కాళహస్తి మొత్తం మీద ఓటం భయంతోనే ఈ విధంగా వైసీపీ శ్రేణులు తమ పైన దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పెద్ద సంఖ్యలో యూనివర్సిటీ మెయిన్ గేట్ నుంచి ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ విగ్రహం వద్దకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగానే ఇటు ఈవీఎంస్ స్టాక్ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ దాడి జరిగింది. ఆ దాడి పక్కనే అటు 2 వాహనాలు, అతని సెక్యూరిటీతో పాటు అతని వాహనాల మీద కూడా దాడి జరిగింది. ముఖ్యంగా ఏదైతే నానిని అంతమొందించాలన్న లక్ష్యంతోనే పెద్ద ఎత్తున రాళ్లతోనూ, కర్రలతోనూ, సుత్తులతోనూ దాడి చేశారంటూ కూడా తెలుగుదేశం పార్టీ చెప్తున్నారు, పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. అక్కడ చూస్తే మనకు కూడా అక్కడ సంఘటన స్థలాన్ని చూస్తే పెద్ద పెద్ద రాళ్ళు ఆ వాహనంలో ఉన్నాయి. అదేవిధంగా వెనక వైపు ఉన్న సెక్యూరిటీ కారును కూడా ధ్వంసం చేశారు. దీంతోపాటు ఏదైతే ఉందో అటువైపు అతనికి సంబంధించిన కారు, వ్యక్తులు దాడులకు పాల్పడడానికి ప్రయత్నించిన నడవలూరుకు సంబంధించిన వ్యక్తి యొక్క కారు కూడా అక్కడ ఉంది. దాంట్లో మద్యం బాటిలతో పాటు పెద్ద ఎత్తున వైసీపీ జెండాలు, అదేవిధంగా ఓటర్ లిస్టులకు సంబంధించిన జాబితాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద అయితే వీరంతా దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు అక్కడ లేరా? పోలీసులు అసలు ఏం చేస్తున్నారు? పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని అటు టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అసలు పోలీసుల వ్యవహార శైలి ఎలా? ఓ రకంగా చెప్పాలంటే పోలీసులు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న వారిని బయటికి పంపించడానికి ప్రయత్నించడం లేదు. పూర్తిగా అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పోలీసులు వెంట వారు తిరుగుతున్నారు. ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను వచ్చే లోపలే ఉన్నాడు. అతన్ని వెంటనే బయటికి పంపాలంటూ కూడా ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇది యూనివర్సిటీ మెయిన్ బిల్డింగ్ దగ్గర ఆందోళన కూర్చున్నారు. ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడని చెప్తున్నారు. దీంతో పాటు అతని కుమారుడు కూడా ఇక్కడే ఉన్నారు. అతని ఆధ్వర్యంలోనే దాడులు జరిగాయని కూడా అంటున్నారు. పోలీసులు వీరిని లోపలికి రానికుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే లోపల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అతని కుమారులను ఉంచారంటూ వీరు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ పరిస్థితి ఉద్రిక్త వాతావరణం మధ్యనే కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే పులివర్తి నాని మెయిన్ గేట్ ఎదుట అతను కొంత అంటే అనారోగ్యంతోనే ఉన్నట్టు పరిస్థితి. అతని భుజం మీద కూడా చెయ్యి మీద కూడా దాడి జరిగింది, గాయాలైనాయి. అయినప్పటికీ అతను అక్కడ ఆందోళన కొనసాగిస్తున్నాడు. అతన్ని ఆసుపత్రికి తరలించకుండా నేను ఆసుపత్రికి వెళ్ళను, ఇక్కడ న్యాయం జరగాలంటూ అక్కడ రోడ్డు మీద పట్టుకుని ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరోవైపు తిరుపతికి సంబంధించిన నాయకులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మిగతా పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడికి వస్తున్న పరిస్థితి. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం తీవ్రంగా ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా సాధ్యం కాని పరిస్థితి. తమ నాయకుడి మీద దాడి జరిగిన నేపథ్యంలో వారు ఆవేశాలను ఆపడం ఎవరి తరం కాదు. ఉన్న కొద్దిపాటి పోలీస్ సిబ్బంది మరింత అదనపు సిబ్బంది కోసం ఇక్కడికి పిలిపిస్తున్నారు. మరోవైపు ఈ కారును దగ్ధం చేయాలని కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. ఎందుకోసం ఇక్కడ ఉన్న దాన్ని అంతా ఏదైతే కారు మీద అంటించడానికి, దాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కారులోనే వచ్చి దాడి చేశారని వారి ఆగ్రహం. మరోవైపు పోలీసులు దీన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద పోలీసులను కూడా మీరు హోల్డ్ లో ఉండండి. అక్కడ స్పాట్ ఆడియో వినే ప్రయత్నం చేద్దాం. మహిళా యూనివర్సిటీ కాడ కారు అంతా పగలగొట్టేశారు. మన గన్మెన్ కూడా దెబ్బలు అన్నకు దెబ్బలు తగిలినాయి. అన్న కారు ధరణి గన్మెన్ కి దెబ్బలైనాయి. అన్న ఫైరింగ్ కూడా చేసేసాడు. మన వాళ్ళు అలర్జీ. అన్న ఎమర్జెన్సీ అన్నపైన అటాక్ అయింది. మహిళా యూనివర్సిటీ కాడ కారు అంతా పగలగొట్టేశారు. మన గన్మెన్ కూడా దెబ్బలు
అన్నకు దెబ్బలు తగిలినాయి. అన్న కారు ధరణి గన్మెన్ కి దెబ్బలైనాయి. అన్న ఫైరింగ్ కూడా చేసేసాడు. మన వాళ్ళు అలర్జీ. తిరుపతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదైతే స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చి టీడీపీ నేతపై దాడి చేశారు అని చెప్పి టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక బిగ్ టీవీలో స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా మీరు చూడొచ్చు. ఇక్కడ కార్లు పగలగొట్టిన దృశ్యాలు కూడా క్లియర్ గా కనపడుతున్నాయి. ఇక వైసీపీ కార్యకర్తలు ఎవరైతే దాడి చేయడానికి వచ్చారో వారి కారులో ఇక వైసీపీ కండువాలు కావచ్చు, ఇంకా సుత్తి, ఇంకా మారణాయుధాలు వారు తీసుకొచ్చిన పరిస్థితి, ఇంకా మద్యం బాటిల్స్ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. పద్మావతి యూనివర్సిటీ దగ్గర అయితే మొత్తం ఘర్షణ వాతావరణం నెలకొంది. పులవర్తి నాని కారు ధ్వంసమైంది. నానికి సంబంధించిన గన్ మ్యాన్ కూడా 2 కాల్పులు గాల్లో చేయడం జరిగింది. ఇక సుత్తి రాడితో కూడా వైసీపీ నేత భాను దాడి చేశారని ఇక్కడ మనం క్లియర్ కట్ గా చూస్తున్నాం. అయితే పోలీసులు దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నప్పటికీ అటు టీడీపీ శ్రేణులు మాత్రం పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. ఇక మొత్తంగా అక్కడ చూసినట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్ట్రాంగ్ రూమ్ లోనే ఉన్నారు, వారి కుమారులు కూడా అక్కడే ఉన్నారు అని చెప్పి టీడీపీ శ్రేణులు ఆగ్రహంగా ఊగిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవేళ వారు బయటకు వచ్చిన పరిస్థితి కానీ నెలకొంటే పోలీసుల దగ్గర వారిని అడ్డుకోవడానికి ఆ పోలీసు బృందం సరిపోతుందా లేదా అని కూడా అనుమానం వ్యక్తం అవుతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. దామోదర్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటికి వస్తారా లేకపోతే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా? అటు టీడీపీ శ్రేణులు కూడా మొత్తం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఓవర్ టు దామోదర్. ప్రసన్న, ఇది తిరుపతి చంద్రగిరికి నియోజకవర్గానికి సంబంధించిన వారే కాకుండా తిరుపతి నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. మనతో తెలుగుదేశం పార్టీ ఏదైతే చంద్రగిరి నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? మీ నాయకుడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు? ఈరోజు నిన్న జరిగినటువంటి ఎలక్షన్ ఈవీఎంలు ఈరోజు జనరల్ ఏజెంట్లందరినీ పెట్టుకొని అవన్నీ భద్రపరిచే విషయంగా ఈరోజు జనరల్ ఏజెంట్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా మా నాయకుడు ఇక్కడికి వచ్చి పర్యవేక్షణకు రావడం జరిగింది. దాంట్లో నిన్న ఏదైతే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఎమ్మెల్యే క్యాండిడేట్ మోహిత్ రెడ్డి ఉన్నాడో వాళ్ళ అనుచరులందరూ కూడా అతని పైన దాడి చేసి పెద్ద ఎత్తున రాడ్లతో కారు పైన ధ్వంసం చేసి గన్మ్యాన్ మీద కూడా గాయపరచడం జరిగింది. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యం. ఎందుకంటే నిన్నటి నుంచి జరుగుతున్న సంఘటనలు అన్నీ కూడా చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఎక్కడికక్కడ పోలీసులు స్పందించలేదు. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యం మేము ముఖ్యంగా తెలియపరచుకున్నాం. రవి, మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎందుకు ఆయన మీద అంటే అంతమందించాలన్న లక్ష్యంతోనే దాడులు జరిగాయా లేకపోతే భయపెట్టాలనా లేకపోతే మరే పరిస్థితి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని నైజం తెలుసు. మొదటి నుంచి ఎవరైనా అడ్డొస్తే ఎలిమినేట్ చేయాలనుకుంటారు. గతంలో అతను కూడా అదే హత్యాయత్నం కేసులు ఉన్నాయి. అలాంటిది వాళ్ళ కొడుకుని నిలబెట్టాడు. వాడికి ఏమీ తెలియదు, ఏబీసీడీలు తెలియని ఎమ్మెల్యే క్యాండిడేట్ని చేశారు. 26 ఏళ్ళకి చేస్తే ఏమొస్తుంది? పిల్లలందరూ చుట్టూరు పెట్టుకొని ఈరోజు 2 మంది, నిన్న కూడా అదే పరిస్థితి. నిన్న కూడా అక్కడ వారిస్తే కూడా నిన్న ఫైట్ తీసుకొచ్చి మోహన్ రెడ్డి కారణం అతను తీసుకొని వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ పిల్లనా కుర్తులంతా చుట్టూరు పెట్టుకొని వాళ్ళంతా కలిసి ఈరోజు అటాక్ చేస్తూ ఉంటే ఒక పోలీసుల మీద తలకాయలు బాలు కొడతా ఉంటే